కడియం శ్రీహరి ఆయన ఏం మాట్లాడతారంటే, ఇక్కడ ఉన్నది కడియం శ్రీహరి, నేను బారాస సభ్యుడినే, తాను ఇప్పటికీ బారాస సభ్యుడిగా కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. బారాస తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని కడియంపై బారాస ఎమ్మెల్యే కేపీ వివేకానంద గతంలో స్పీకర్కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వివరణ ఇవ్వాలని సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కార్యాలయం నుంచి లేఖ వెళ్ళగా తాజాగా కడియం తన వివరణను లిఖితపూర్వకంగా సభాపతికి అందజేశారు. ఏమని? నాపై అనర్హత వేటు వేయాలంటూ బారాస చేసిన ఫిర్యాదు నిరాధారణమైంది. ఎందుకు? నేను ఇప్పటికీ ఆ పార్టీ శాసనసభ సభ్యుడిగానే కొనసాగుతున్నాను. ప్రసార మాధ్యమాల్లో నాపై వచ్చిన అవాస్తవ ప్రచారాన్ని పరిగణలోకి తీసుకొని ప్రచార సాధనాల్లో అవాస్తవాలు వచ్చినట. ప్రచార సాధనాలు ఎక్కడ వాస్తవాలు అసలు ఇవ్వట్లేదు. ప్రచార సాధనాలన్నీ అవాస్తవాలకు కేంద్రాలుగా అడ్డాలుగా తయారైనాయి. ప్రసార మాధ్యమంలో నాపై వచ్చిన అవాస్తవ ప్రచారం అట. సో ఈయన చేసేది ఏది వాస్తవమైనది కాదు అనేది, ఈయన చేస్తున్న దాని గురించి ప్రచార సాధనాలు ఏవి కూడా సరైనవి ఇవ్వట్లేదు. ప్రతి నెల నా వేతనం నుంచి 5,000 చొప్పున బారాస శాసనసభ పక్షము ఖర్చుల కోసం స్వీకరిస్తుంది. సో బారాస శాసనసభ పక్షము అంటే ఇది బారాస శాసనసభ పక్షం ఎవరి చేతిలో ఉంటుంది? స్పీకర్ వ్యవస్థ చేతిలో ఉంటుంది. ఇక్కడ ఎవ్వరు ఏ పార్టీలో ఉన్న ఈయన కడియం శ్రీహరి చెప్తున్న మాట బీఆర్ఎస్ పార్టీ కాదు. ఇక్కడ మనం బాగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం అంటే లెజిస్లేటివ్ పార్టీ. లెజిస్లేటివ్ పార్టీలు ఎవరి కంట్రోల్లో నడుస్తాయి? స్పీకర్ కంట్రోల్లో నడుస్తుంది. ఆ అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కూడా స్పీకర్ జ్యూరిడిక్షను. అక్కడ ఉన్న గుండు పిన్ను కూడా స్పీకర్కే చెందుతుంది. అక్కడ ఉన్న ప్రతి ఎంప్లాయీ స్పీకర్ ఆదేశాల మేరకు, స్పీకర్ నిబంధనల మేరకే పనిచేయాలి. అక్కడ ఉన్న పోలీసులు కూడా స్పీకర్కే కట్టుబడి ఉండాలి. స్పీకర్కి తెలియకుండా అక్కడ పోలీసుల మీద కూడా డీజీపీ కూడా చర్యలు తీసుకోవడానికి లేదు. సో ఇంతటి బలమైన వ్యవస్థ అక్కడ స్పీకర్ వ్యవస్థ. ఆ శాసనసభ పక్షం 5,000 చొప్పున ఖర్చుల కోసం తీసుకుంటుంది. అంటే స్పీకర్ వ్యవస్థ తీసుకునేది ఏది? కేసీఆర్ గల్లాపెట్టెలోకి పోయే కాదు. అయినా ఏం చెప్తున్నారంటే బీఆర్ఎస్ శాసనసభ పక్షానికి ఖర్చుల కోసం స్వీకరిస్తుంది. ఫిరాయింపు నిరోధక చట్టం నిబంధనలను నేను ఉల్లంఘించలేదు అని కడియం పేర్కొన్నారు. స్పందించిన అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు బుధవారం ఎమ్మెల్యే వివేకానంద నుంచి వివరణ కోరుతూ లేఖ రాశారు. ఈ నెల 19లోగా అఫిడవిట్ రూపంలో సమాధానము, ఆధారాలను సమర్పించాలని కోరారు. కడియం ఇచ్చిన సమాధానంపై బారాస న్యాయ విభాగం సమీక్ష చేస్తోంది. సో గడువులోగా పూర్తి ఆధారాలతో అఫిడవిట్ సమర్పించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కడియం శ్రీహరి అంటే కొద్దిగా టెక్నికల్గా ఒక ఉన్న విషయాన్ని ఒక లింక్ పెట్టి ఒక లాజిక్ తోటి మాట్లాడతారు అనేది ఉన్నది. ఇంతకుముందు అయితే విలువలతోటి మాట్లాడతారు అనేది ఉన్నది. ఇప్పుడు విలువలు పోయినాయి, అందులో డౌటే లేదు. ఇంకా ఆయన మరి ఇన్నిసార్లు గెలిచి ఇంత సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానంలో చివరి దశలో ఈ విలువలను ఎందుకు వదిలేసుకున్నారనేది మనం పక్కన పెడితే, ఇప్పుడు విలువలకు ఆయన తిరోధకాలు ఇచ్చేశారు. ఇప్పుడు దానికి ఇంకా ఆయన కొనసాగిస్తున్నారంటే ఒక లాజికల్ మైండ్ను వాడుతున్నారు. ఆయన లాజికల్ మైండ్ ప్రకారం నేను ఇంకా శాసనసభ పక్షం నుంచి వెళ్ళి నా అమౌంట్ 5,000 పోతున్నది, నేను బీఆర్ఎస్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు, సేమ్ టైం బీఆర్ఎస్ కూడా నన్ను పార్టీ నుంచి వెళ్ళి ఇంకా సస్పెండ్ చేయలేదు. ఈ అంశాలను ఆయన మాట్లాడుతున్నారు. సో ఈ అంశాలు కరెక్టే. మనకు లాజికల్గా వెళ్దాం. మన ఇంట్లో కానీ మన వ్యవస్థలో కానీ ఎవరైనా ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళారు. కోమాలోకి వెళ్తే బ్రెయిన్ డెడ్ అంటారు వాళ్ళని బేసికల్గా. ఈ బ్రెయిన్ డెడ్ వాళ్ళను డెడ్ అని ఎవరన్నా ప్రకటిస్తారా? యాక్చువల్గా మెడికల్ టర్మినాలజీ ప్రకారం బ్రెయిన్ డెడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు డెడ్. సో అతని అవయవదానాలు తీసుకోవచ్చు. కానీ ఈ సమాజంలో ఉన్న వ్యక్తులు ఎవ్వరు కూడా బ్రెయిన్ డెడ్ని అతని ఊపిరి ఆగిపోనంత వరకు, బ్రెయిన్ డెడ్ అంటే ఊపిరి నడుస్తుంటుంది, కాళ్ళు చేతులు ఏం పనిచేయవు, కానీ ఊపిరి ఆగిపోనంత వరకు అతన్ని మనం ఖననం చేయం, అతనికి అంతిమ సంస్కారాలు చేయం, సో అతని కర్మక్రియలు చేయం.
ఏంది ఇక్కడ కొన్ని విలువలు, కొన్ని సంప్రదాయాలు టెక్నికల్గా మరి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి చనిపోయినట్టే. కానీ మనం చేస్తున్నాం, మన ఇంట్లో ఎవరన్నా అయినా కూడా చేస్తామా? చేయము. అంటే ఒక నాయకుడికి నిబంధనలో పాటు సమాజంలో ఉన్న విలువలు కూడా వర్తిస్తాయి. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు కడియం శ్రీహరి గారు అంటే ఈ విలువల్ని పక్కన పెట్టేసరిగా. సో ఇప్పుడు ఓన్లీ నేను నిబంధనల మేరకే నడుచుకుంటాను అంటున్నారు. అంటే నేను బ్రెయిన్ డెడ్ వ్యక్తిని కాబట్టి అఫీషియల్గా నేను ఇంకా చచ్చిపోలేదు, నా అంగం ఏం పని చేయకపోయినా అఫీషియల్గా నేను చచ్చిపోలేదు అని ఆయన చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు ఈ బ్రెయిన్ డెడ్ వ్యక్తిని బతికించాలన్నా, బ్రెయిన్ డెడ్ వ్యక్తిని అట్లనే దాన సంస్కారాలు చేయాలా అనేది సమాజం నిర్ణయించాలి. మనం ఇప్పటివరకు అయితే బ్రెయిన్ డెడ్ వ్యక్తులను మనం దాన సంస్కారాలు చేయట్లేదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను బ్రెయిన్ డెడ్ అయినా కూడా నేను బతికే ఉన్నాను, నేను కాంగ్రెస్ పార్టీలకు పోయినా కూడా ఇక్కడ సభ్యత్వానికి రాజీనామా చేయలేదు కాబట్టి నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని. సో లాజికల్ అప్లై చేస్తే ఈ సమాజంలో ఆ లాజిక్నే ఫాలో అయితే మనం చేసే దారుణాలు ఎన్ని ఉంటాయంటే మనిషిని బతుకుండగానే బొందబెట్టాలి. ఇదే లాజిక్ని అప్లై చేసుకుంటే ఇదే బ్రెయిన్ డెడ్ని బతుకుండగానే బొందబెట్టాలి. ఇంకా ఊపిరి ఎందుకు అయిపోవాలి? బ్రెయిన్ డెడ్ అంటే ఆల్మోస్ట్ డెడ్డే కదా, బతికుండగానే బొందబెట్టాలి. సో లాజిక్కు వాస్తవానికి ఉండే తేడా ఇది ఉంటుంది, విలువలకు, సంప్రదాయాలకు, లాజిక్కు. సో విలువలను వదిలేసి లాజిక్లను పట్టుకుంటే బతికున్న మనిషిని బొందబెట్టడమే, వీళ్ళు కూడా బతికుండగానే దాన సంస్కారాలకు సిద్ధమైనట్టే. సో ఈ రకంగా నాకు తెలిసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి మేము ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే, ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, మేము కాంగ్రెస్ పార్టీకి చెందము, మేము కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలం కాదు అని చెప్పుకున్న వాళ్ళు ఇక అనకూడదు. కానీ మన ఇంట్లో వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళ యొక్క ఇల్లాలు మనతోటి ఉన్నది, బయటికి పోయినా మాకు సంబంధం లేదు అన్న పద్ధతిలోనే ఉన్నది. ఇంత కూడా అనకూడదు. కానీ సో ఈ రకమైన వ్యవహారాలు ఈరోజు సమాజంలో రాజకీయ నాయకులు, ఒక సామాన్యుడికి చేస్తే మనం పట్టించుకోము. వీళ్ళు వందలు, వేలు, లక్షల మందికి ప్రజాప్రతినిధులు అంటే ప్రజలకు ఎంతో కొంత, సరే ఆల్రెడీ ప్రజలు వీళ్ళు చేసే అవినీతిని ఆల్మోస్ట్ యాక్సెప్ట్ చేశారు, వీళ్ళు చేసే అరాచకాలను ఎంతో కొంత ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు వీళ్ళు. ఇది దారుణమైనది. ఈ రాజకీయ వ్యభిచారం అనేది ఉన్నది కదా, ఈ రాజకీయ వ్యభిచారము ఇప్పుడు విషయం ఏంటంటే ఈ రాజకీయ వ్యభిచారం చేస్తుంటే ఇది దాన్ని నిర్ధారించాల్సిన, దానిని ఇది వ్యభిచారం రా నాయన, ఇది తప్పు అని చెప్పాల్సిన ఒక న్యాయస్థానంలో ఉన్న, ఇది క్వాసి జ్యుడిషియల్ అంటారు ఈయనని, ఎవరిని? స్పీకర్ని క్వాసి జ్యుడిషియల్ అంటారు. సో ఇది ఒక ట్రిబ్యునల్గా పనిచేస్తుంది. ఒక విచారణ వచ్చినప్పుడు అది కూడా ఒక ట్రిబ్యునల్గా పనిచేస్తుంది. ఆయనను కూడా న్యాయాధిపతిగానే భావించాల్సి ఉంటుంది ఒక విచారణ జరిగేంతగా. అలాంటి న్యాయాధిపతికి ఉన్న వ్యక్తి కూడా మీరు చేసేది వ్యభిచారం కాదు నాయన, మీరు చేసేది సంసారము, మీరు మా దగ్గర వచ్చి ఉన్నంత మాత్రాన మీ ఆయనతోటి చేసే సంసారం తప్పు కాదు అని వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. సో ఈ రకంగా ఈరోజు గోడ తూకిన ఎమ్మెల్యేల విషయంలో ఒక ప్రజాప్రతినిధులు, ప్రజల ఓట్లతోటి గెలిచిన వాళ్ళు, వీళ్ళేం సొంతంగా ఆడికి పోయిన వాళ్ళు కాదు, వీళ్ళు ఏదో కష్టపడి చదువుకొని ఐఏఎస్ కొట్టి కష్టపడి ఏదో ప్రొఫెషన్లో ఉన్నారు, ఓ లాయర్ అయ్యారు, ఓ జర్నలిస్ట్ అయ్యారు, అది కాదు. వీళ్ళు ప్రజలతోటి ఎన్నుకోబడ్డ వాళ్ళు. ఒక ఉద్యోగి వాని స్వార్జితం, ఒక ప్రొఫెషను ఆయన కష్ట ఫలితం. కానీ ఈ ప్రజాప్రతినిధుల యొక్క కుర్చీ ఉన్నది కదా, ఆ పదవి వీళ్ళ కష్టఫలితం కాదు, ప్రజల నమ్మకం, ప్రజల భిక్ష, ప్రజల యొక్క విశ్వాసము. వీడికి కొన్ని విలువలు ఉంటాయి, వీడు మన కోసం కష్టపడతాడు, వీడు కొంత సమాజాన్ని ముందటికి తీసుకెళ్తాడు, మన యొక్క కష్టాల్లో దూరం చేసేందుకు విధాన నిర్ణయాలు చేయడానికి మన తరపున మాట్లాడతాడు అని వీళ్ళని అసెంబ్లీకి పంపించారు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? బట్టలు ఇప్పేసి బజార్లో తిరుగుతాము, అడ్డగోలుగా మాట్లాడతాము, అందిన కాడికి దోసుకుంటాము, జనం నవ్వినా ముఖం మీద ఉంచినా మేము తూడ్చుకుంటాము. కానీ మేము మా పదవులను కాపాడుకోవడం కోసము, మా అధికారాన్ని నిలుపుకోవడం కోసము
ఎంతకైనా దిగజారుతాము అని ఈరోజు సమాజానికి నిస్సిగ్గుగా చెప్తున్నారు. ఇది దారుణమైన అంశం. సో ఇట్లా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి, ఇది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఏ పార్టీ చేసినా కూడా తప్పే. సో ప్రతి దాంట్లో కూడా కొన్ని విలువలు ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ మొదటి దశలో చేసినప్పుడు రాజకీయ పునరేకీకరణ అని ఆ రోజు కేసీఆర్ చెప్పడం జరిగింది. ఎందుకు అంటే వచ్చిన తెలంగాణను మళ్ళా దీన్ని కిందికి మీదికి చేయడానికి అక్కడ చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు. మనం కనుక ఇప్పుడు రాజకీయంగా బలంగా లేకపోతే వీళ్ళని విభజించి పాలించి బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని దోసుకున్నట్టు మళ్ళా దోసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, దీన్ని గడ్లు కలపడానికి సిద్ధంగా ఉన్నారంటే జనాలు యాక్సెప్ట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి రెండో దశలో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. మళ్ళా కూడా చేయడంతో మూడోసారి రామ్ రామ్ అనిపించారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇదే పాట పాడి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని తీసుకుంటే నెత్తి నోరు కొట్టుకొని కింద మీద పడి పొర్లు దండాలు పెట్టి ఇది అన్యాయము, అక్రమము, అధర్మము, ఇంతకు మించిన నీచత్వము, దుర్మార్గము లేదు అని నానా రభస చేసిన కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అంటూ వాళ్ళు పాటించిందే వీళ్ళు పాటించరు. వాళ్ళకంటే అసహ్యంగా, వాళ్ళకంటే అసభ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు కనీసము ఏంది బనీను డ్రాయర్ అని వేసుకున్నారు. ఇది నిబంధనలకు మేము 2/3 ప్రకారం తీసుకున్నాం బై, పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్న నిబంధనలను అనుసరించి మేము 2/3 మెజారిటీ తోటి వీళ్ళని తీసుకున్నామని వాళ్ళు కనీసము అప్పుడు బనీను డ్రాయర్ ఉండేది. ఎవరికి వీళ్ళు ఈ బనీన్ డ్రాయర్ కూడా ఇప్పేశారు. బనీన్ డ్రాయర్ ఇప్పేసి ఇక చూసుకోండిరా మీరు చూసుకొని మీకు సిగ్గుపడాలి తప్ప ఇప్పేసిన మాకు సిగ్గు లేదని వ్యవహరిస్తున్నారు. ఇది ఈరోజున్న పార్టీ స్పీకరు చెప్పడం. స్పీకర్ కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళు బట్టలు ఇడిచేసి ఉంటే మీకే బట్టలు ఇడిచేసినట్టు కనబడుతున్నారు. కానీ నాకేంది బ్రహ్మాండంగా ఆయన పైన మంచిగా రామరాజు కాటన్ వేసుకున్నాడు, కింద రేమండ్ ప్యాంట్ వేసిండు, నాకు బ్రహ్మాండంగా అవపడుతుందే, మీ ఒక్కరికి అట్లా బట్టలు ఇప్పేసినట్టు అవపడుతుంది, మరి ఎందుకో నా కళ్ళకు మాత్రం వాళ్ళు బ్రహ్మాండమైన బట్టలు వేసుకున్నట్టు అవపడుతుందని ఆయన కూడా అట్లనే మాట్లాడుతున్నారు. ఇక ఇది ఈ రాజకీయ వ్యవస్థ, ఈ మనం కోరుకున్న ప్రజాస్వామ్యము, మనని ఏలమని మనం ఓట్లేసిన మన ప్రజాప్రతినిధుల తీరు, ఇది ఈ రకంగా ఉన్నది.